వెనకాల చూడొచ్చు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనేవి మ్యాట్రసెస్ యూస్ చేసే ఫ్యాబ్రిక్స్ మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్ గా. కొందరు ఏంటంటే డోర్ డెలివరీ అనగానే ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు. అలా కాదండి, మీకు డోర్ స్టెప్ సర్వీస్ అనేది చాలా మంచిగా మనం ప్రొవైడ్ చేస్తాము. ఈవెన్ మ్యాట్రస్ కానీ కార్డ్స్ కానీ ఏదైనా కానీ ఫిట్టింగ్ అనేది కూడా మా వాళ్ళే వచ్చి మీకు చేస్తారు. హాయ్, ఇప్పుడు మీరు జీడిమెట్లో ఉన్నటువంటి జోలాలి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో ఉన్నారు. అండ్ మీకు మొత్తం మా ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా అవుతుంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టెప్స్ ఏంటి, మ్యాట్రసెస్ ఎలా చేస్తారు అండ్ ఈవెన్ సోఫాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అవుతుంది, డిఫరెంట్ మెటీరియల్ యూస్ చేసి సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు జీడిమెట్ల ఫేజ్ 4 లో బస్ డిపో ఆపోజిట్ లో ఉన్న మా ఫ్యాక్టరీలో 10,000 SFT లో ఉన్న మా ఫ్యాక్టరీలో ఉన్నారు. చూడొచ్చు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనేవి మ్యాట్రసెస్ యూస్ చేసే ఫ్యాబ్రిక్స్ మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్ గా. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ థిక్నెస్ తోటి ఫ్యాబ్రిక్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. డిఫరెంట్ మోడల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మ్యాట్రసెస్ ని బట్టి మోడల్ అనేది ఫ్యాబ్రిక్ డిజైన్ కానివ్వండి, మోడల్ కానీ వేరీ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఈ మిషన్ చూడొచ్చు, ఈ క్విల్టింగ్ మిషన్ అంటారు దీన్ని బేసిక్ గా యూజ్ చేసేది దేనికంటే మ్యాట్రస్ పైన ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేయడానికి యూజ్ అవుతుంది. దీని ఇన్పుట్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిజైన్స్ అనేది మ్యాట్రస్ అవుట్లుక్ లో మీకు కనిపిస్తూ ఉంటాయి షోరూమ్స్ లో. అసలు అవుట్లుక్ రావడానికి బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బేసిక్ గా ఫోమ్ అండి. ఈ ఫోమ్ వచ్చేసి సెంచరీ ఫోమ్. ఈ ఫోమ్ బేసిక్ గా మీకు మ్యాట్రస్ ఫ్యాబ్రిక్ కింద సపోర్ట్ కోసం యూజ్ చేస్తారు. ఇలా డిఫరెంట్ లేయర్స్ అనేది ఏదర్ బార్డర్ కి అయితే ఒక ఫోము అండ్ పైన ప్యానల్ కి అయితే డిఫరెంట్ ఫోమ్స్ అనేది మనం దీంట్లో ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ డిజైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు 200 to 300 థ్రెడ్స్ అనేది స్టిచ్చింగ్ కోసం యూజ్ చేస్తారు. దీన్ని క్విల్టింగ్ మిషన్ అంటారు. చూడొచ్చు అక్కడ సెట్ చేసిన డిజైన్ మీకు అవుట్పుట్ అయ్యి ఈ విధంగా థ్రెడ్స్ తోటి స్టిచ్చింగ్ అయిపోయి ఈ విధంగా రోల్ అనేది డైరెక్ట్ గా అయిపోతుంది. మిషన్ అనేది అందరి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర అవైలబుల్ ఉండదు. ఈవెన్ B2B లైక్ ఎవరైతే మ్యాట్రస్ తయారు చేస్తారో వాళ్ళకు కూడా మనం క్విల్టింగ్ అనేది సప్లై చేస్తాము. మన దగ్గర నుంచి ఆల్మోస్ట్ హైదరాబాద్ లోనే 25 to 30 B2B వెండర్స్ అనే వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటారు మెటీరియల్ అనేది. ఈ విధంగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ కలర్స్ లో మనము ఈ మిషన్ యూజ్ చేసి స్టిచ్ చేస్తాము. ఇవే కాదు, మనం వాడే ఫ్యాబ్రిక్స్ జౌలాలి కంపెనీకి సపరేట్ గా మనం ఈ ఫ్యాబ్రిక్స్ అనేది సపరేట్ గా పెడతాము. ఇవేంటంటే కొంచెం హై GSM, హై క్వాలిటీ ఫ్యాబ్రిక్స్. ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది ఎలా స్టిచ్ అవుతుందో చూసారు. ఇప్పుడు డిఫరెంట్ మెటీరియల్ యూస్ చేసి మ్యాట్రస్ అనేది ఎలా చేస్తారు అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బేసిక్ గా పేస్టింగ్ టేబుల్ అండి. ఇక్కడ మీకు డిఫరెంట్ లాటెక్స్ మన దగ్గర ఏదైతే అవైలబుల్ ఉందో అది చూపిస్తాను. ఇది 6 inch లాటెక్స్. ఇది వచ్చేసి బెల్జియం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇది వచ్చేసి కేరళ లాటెక్స్ 4 inch, థాయిలాండ్ లాటెక్స్ 4 inch అండ్ ఇది వచ్చేసి థాయిలాండ్ లాటెక్స్ 2 inch అండి. ఇది కేరళ లాటెక్స్ 2 inch. ఫస్ట్ స్టెప్ రీబౌండెడ్ ఫోమ్ తోటి లాటెక్స్ అనేది పేస్టింగ్ చేసుకుంటారు యూజింగ్ గ్లూ అండి. గ్లూయింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న మోడల్లో మీ కంఫర్ట్ కు నచ్చిన విధంగా ఈ విధంగా మనం లేయర్స్ అనేది సెట్ చేసుకుని పేస్టింగ్ అయిన తర్వాత దీనిపైన ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్చింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే లాటెక్స్ తోటి మీకు ఆర్థోపెడిక్ మ్యాట్రస్ అనేది మనం తయారు చేస్తాము. అండ్ దీంట్లో వాడే ఫోమ్స్ కూడా మనం డిఫరెంట్ కంపెనీస్ అనేది మనం యూస్ చేస్తాం. డ్యూరోఫ్లెక్స్ ఉంటుంది, ఈవెన్ స్లీప్వెల్ ఉంటుంది. కొంత ఫోమ్ వచ్చేసి నేను చెప్పినట్టుగా సెంచరీ ఫోమ్ కూడా మనం యూస్ చేస్తాము. ఆల్ బ్రాండెడ్ ఫోమ్స్ యూస్ చేసే మనము మ్యాట్రస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఈవెన్ సోఫాస్ లో కూడా మనం వాడే ఫోమ్ వచ్చేసి బ్రాండెడ్ ఫోమ్స్ ఉంటాయి. క్విల్టింగ్ మిషన్ మీద ఫ్యాబ్రిక్ అయిన తర్వాత డిఫరెంట్ సైజుకి తగ్గట్టుగా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంత నార్మల్ మిషన్ మీద స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తారు. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రాసెస్. ఈ స్టిచ్చింగ్ అయిన తర్వాత దానికి సైజుకి తగ్గట్టుగా కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత టేపేజ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇది చెప్పాలంటే బిఫోర్ ప్యాకింగ్ స్టెప్ అండి. ఇది ఈ విధంగా లేయర్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పైన ఫ్యాబ్రిక్ వేసేసి ఆ విధంగా టేపేజ్ అనేది చేస్తారు. ఈ ప్రాసెస్ తర్వాత మీకు ప్యాకింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. మ్యాట్రస్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ప్యాకింగ్ అనేది జరుగుతుంది. ఆల్ కార్నర్స్ లో డ్యామేజ్, ట్రాన్స్పోర్ట్ లో డ్యామేజ్ అవ్వకుండా కాటన్ అనేది ఫిక్స్ చేసి దీనికి PVC తోటి ప్యాకింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి. ఇది టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మ్యాట్రసెస్ అండి. డిఫరెంట్ లేయర్స్ ని యూస్ చేసి డిఫరెంట్ కంఫర్ట్స్ తోటి మనం మ్యాట్రస్ అనేది నేను చెప్పినట్టుగా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈ మినేచర్స్ లో మీరు చూడొచ్చు క్లియర్ గా ఎన్ని రకాల మ్యాట్రసెస్ కి ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ మ్యాట్రస్ అనేది ఉంటుంది,
అనేది దీంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫ్యాబ్రిక్ కలర్ ని బట్టి మనము దానికి టైపేజ్ అనేది సపరేట్ గా కలర్స్ అనేది మనం చూస్ చేసుకుని దానికి తగ్గట్టుగా మ్యాట్రెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. పైన ఇప్పుడు సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏ విధంగా ఉందో చూపిస్తాను. దీంట్లో మనం మేజర్ గా పైన్ వుడ్ అనేది యూస్ చేస్తాము టోటల్ ఫ్రేమింగ్ కి. ఇది పైన్ వుడ్ అంటారు. దీని లైట్ వెయిట్ అండ్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది లైఫ్ ఆఫ్ ఫ్రేమ్ అనేది మీకు చేసిన తర్వాత 10 years వరకు ఫ్రేమ్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ వుడ్ అనేది మనం యూస్ చేస్తాము. ఇది బేసిక్ గా డిఫరెంట్ సైజెస్ కి ఏ విధంగా మనం కావాల్సినట్టుగా డిఫరెంట్ మోడల్స్ కి ఏ విధంగా అనేది కటింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత ఫ్రేమింగ్ అనేది ఈ విధంగా మీకు చేస్తారు. ఈ ఫ్రేమ్ లో చూడొచ్చు టోటల్ ప్లైవుడ్ విత్ పైన్ వుడ్ అనేది కన్స్ట్రక్షన్ లో మనం యూస్ చేస్తాము. ఫ్రేమింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా జిగ్జాగ్ స్ప్రింగ్స్ అండ్ బెల్ట్ తోటి మనం సపోర్ట్ అనేది ఫోమ్ కి సపోర్ట్ అనేది ఇస్తాము. ఈ సపోర్ట్ ని బట్టే మనకి లైఫ్ ఆఫ్ ద సోఫా అనేది డిపెండ్ అవుతుంది. ఆ తర్వాత ఈ విధంగా ఫోమింగ్ అవుతుంది. ఆ తర్వాత ఈ రెగ్జిన్ తోటి స్టిచ్చింగ్ అనేది మిషన్ మీద అవుతుంది. దాని డిఫరెంట్ షేప్ ని బట్టి మన వాళ్ళు కటింగ్ చేసుకుని షేప్స్ అనేది చేస్తారు. ఫినిష్ కూడా అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికంటే ముందు స్టెప్ లో మన వాళ్ళు ఈ విధంగా రెగ్జిన్స్ అనేది స్టిచ్ చేసి డిఫరెంట్ మోడల్ని బట్టి స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది. పోతే దానికి ఫోమింగ్ కానీ డిఫరెంట్ కంఫర్ట్ ని బట్టి ఫోమింగ్ అనేది జరుగుతుంటది. అండ్ కలర్ సెలెక్షన్ కస్టమర్ ఇంట్రెస్ట్ ని బట్టి డిఫరెంట్ కలర్స్ అనేది మనం యూస్ చేసి వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్ లో ఈ విధంగా సోఫాస్ అనేది చేస్తాము. ఇక్కడ చూడొచ్చు ఫినిష్ అయిపోయిన రిక్లైనర్స్ ఇవి. ఇది మాన్యువల్ రిక్లైనర్ అండ్ ఇటు సైడ్ మోటరైజ్డ్ రిక్లైనర్ ఉంది. అండ్ ఇక్కడ సోఫా కమ్ బెడ్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ రెడీ టు డిస్పాచ్ సోఫా అనేది ఇది ఎల్ షేప్ సోఫా విత్ టీపా అండి. అండ్ 2-seater చెస్టర్ మోడల్ కూడా డిస్పాచ్ కి రెడీగా ఉంది. అండ్ నేను చెప్పినట్టుగా ఫ్రీ డెలివరీ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం మా ఓన్ వెహికల్లో. ఈ విధంగా లోడింగ్ చేసి క్లియర్ గా ఈవెన్ కస్టమర్ కొందరు ఏంటంటే డోర్ డెలివరీ అనగానే ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు. అలా కాదండి, మీకు డోర్ స్టెప్ సర్వీస్ అనేది చాలా మంచిగా మనం ప్రొవైడ్ చేస్తాము. ఈవెన్ మ్యాట్రస్ కానీ కార్డ్స్ కానీ ఏదైనా కానీ ఫిట్టింగ్ అనేది కూడా మా వాళ్ళే వచ్చి మీకు చేస్తారు. నేను చెప్పిన ఫ్రీ డెలివరీ విత్ ఇన్ హైదరాబాద్ అబౌట్ 25,000 బిల్లింగ్ పైన మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈవెన్ అవుట్ ఆఫ్ ద స్టేట్స్ లైక్ ఆంధ్ర కానివ్వండి, ఈవెన్ బెంగళూరు, కర్ణాటక అండ్ తమిళనాడు కూడా మనం రెగ్యులర్ గా మెటీరియల్ అనేది పంపిస్తుంటాము. అది కూడా ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు ఫ్యాక్టరీ అనేది క్లియర్ గా నేను మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా జరుగుతుందో చూపించాను. దీనికి అనుకునే మనకి షోరూమ్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంది. జీడిమెట్ల phase 4 లో ఆపోజిట్ టు బ్యాక్ సైడ్ టు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ అండ్ ఆపోజిట్ టు బస్ డిపో అనేది జీడిమెట్లలో మనకి షోరూమ్ కూడా అవైలబుల్ గా ఉంది. కస్టమర్స్ ఎవరైనా డైరెక్ట్ గా ఫ్యాక్టరీకి వచ్చి తీసుకోవడానికి సేఫ్టీ ఇష్యూస్ అనుకున్నప్పుడు ఈవెన్ షోరూమ్ నుంచి కూడా మీరు డిస్ప్లే అనేది చూసి ఇక్కడ నుంచి కూడా మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు. ఈవెన్ సండే కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది ఓపెన్ గానే ఉంటుంది. ఇది వచ్చేసి మా ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. మీరు ఇక్కడికి డైరెక్ట్ గా రావచ్చు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని మన దగ్గర ఉన్న క్యాటలాగ్ మోడల్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్న మోడల్స్ అన్ని డిస్ప్లేలో ఉంటాయి. నేను చెప్పాను కదా, వితౌట్ కవర్ అనేది మనం కస్టమర్ కి కంఫర్ట్ అనేది చెక్ చేసుకోవడానికి వితౌట్ కవర్ అనేది మనం మ్యాట్రెస్ అనేది ఇక్కడ ప్లేస్ చేసాము. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అనేది మనము ఈవెన్ కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ లో డార్క్ కలర్ కావాలా, లైట్ కలర్ కావాలని ఈవెన్ మ్యాట్రసెస్ లో కూడా డిఫరెంట్ లేయర్స్ అనేవి కస్టమైజ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మీకు కలర్ ఆప్షన్స్ కూడా మనం కస్టమైజేషన్ ఆప్షన్ అనేది ఇస్తున్నాము. చూడొచ్చు, మీకు ఆర్థోపెడిక్ మ్యాట్రసెస్ మన దగ్గర బెస్ట్ ప్రైస్ లో లభిస్తాయి. ఇది 2-sided యూస్ చేసుకోవడానికి ఆర్థోపెడిక్ మ్యాట్రస్ అండి. 1 side HR ఉంటుంది, ఒక సైడ్ సూపర్ సాఫ్ట్ తోటి వస్తుంది. అండ్ ఈవెన్ బడ్జెటెడ్ లో లాటెక్స్ మ్యాట్రస్ కావాలన్నా కానీ 6 inch లో మీకు అవైలబుల్ గా ఉంది. ఆర్థోపెడిక్ మ్యాట్రసెస్ విత్ లో బడ్జెట్ లో కావాలన్నా కానీ ఈవెన్ 5 inches 6 inches లో కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా తక్కువలో కావాలన్నా కానీ ఈవెన్ ఫుల్ ఫోమ్ మ్యాట్రసెస్ లైక్ ఆన్లైన్ లో దొరికే కాస్ట్ కంటే తక్కువ ప్రైస్ లో మనము మ్యాట్రసెస్ అనేవి ప్రొవైడ్ చేయగలము. విత్ 2 fiber pillows ఫ్రీగా ఈవెన్ ఫ్రీ డెలివరీ తోటి మనము నియర్ బై ఇవ్వడానికి ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఈవెన్ బెడ్ షీట్స్, పిల్లోస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ సోఫాస్ లో యూస్ చేసే డిఫరెంట్ మెటీరియల్ నేను ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో దాంట్లో సీటింగ్ కంఫర్ట్స్ ఏ మెటీరియల్ యూస్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది నేను చూపిస్తాను. ఇది పైన్ వుడ్ తోటి స్ట్రక్చర్ అనేది ఉంది, దానిపైన బెల్ట్ యూస్ చేస్తారు. ఇది బేసిక్ మోడల్ ఆఫ్ సోఫా అండి. దీంట్లో వచ్చేసి పైన బెల్ట్ యూస్ చేసుకోవడం వల్ల పైన ఫోమింగ్ జరిగినప్పుడు ఈ సపోర్ట్ అనేది ప్రాపర్ గా దొరుకుతుంది. దీంట్లో ఇంకా లైఫ్ పెరగాలంటే మీరు జిగ్జాగ్ స్ప్రింగ్స్ అనేది ఈ విధంగా దానికి అటాచ్ చేస్తాము. సో లైఫ్ ఆఫ్ ద సోఫా అనేది పెరుగుతుంది. నాకు బాగా కుషనింగ్ గా కావాలి, లైక్ కంఫర్ట్ అనేది బాగా సాఫ్ట్ గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా బెల్ట్ పైన్ వుడ్ స్ట్రక్చర్ తో పాటు మీకు పైన పాకెటెడ్ స్ప్రింగ్ అనేది యూస్ చేసి
చేస్తాము. ఇంకా నాకు ఇంకా హార్డ్గా అయినా పర్వాలేదు, లైఫ్ ఒక 10-15 ఇయర్స్ అయినా సోఫా ఎక్కడికి పోకూడదు అనుకుంటే డైరెక్ట్ ప్లై కన్స్ట్రక్షన్స్లో కూడా మనము సోఫా అనేది మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ మోడల్ అండ్ కలర్స్ అండి, ఈవెన్ కంఫర్ట్ కూడా మనం కస్టమైజ్ చేయగలము. మీకు ఆప్షన్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హెడ్ రెస్ట్ మోడల్లో దీన్ని డిఫరెంట్ కలర్స్లోనూ మీకు నచ్చిన సైజులో మీ ఇంటికి తగ్గట్టుగా సోఫా అనేది మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోవచ్చు. ఆ కంఫర్ట్ అనేది మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు. జిగ్జాగ్ స్ప్రింగ్స్ యూస్ చేసి, పాకెటెడ్ స్ప్రింగ్స్ యూస్ చేసి, ఓన్లీ ఫోమ్ వాడితే ఎలా ఉంటుంది అనేది ఆ కంఫర్ట్స్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఈ విధంగా రిక్లైనర్స్ అనేవి మన దగ్గర 3R, 2R, 1R కూడా అవైలబుల్గా ఉంది. నాకు కొంచెం తక్కువ స్పేస్ ఉంది, కాంపాక్ట్గా ఈవెన్ రిక్లైనర్స్ కావాలన్నా కానీ మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలము. విత్ లెగ్స్ తోటి మనము రిక్లైనర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈవెన్ కింద క్లీనింగ్ చేసుకోవడానికి కూడా ఇది ఆప్షన్ అనేది మంచిగా ఉంటుంది. ఇది మోటరైజ్డ్ రిక్లైనర్. ఈవెన్ ఒక కార్నర్లో ఈ రిక్లైనర్ సెట్ చేసుకోవడానికి, కాకపోతే దీనికి ఏంటంటే పవర్ అనేది ఖచ్చితంగా సప్లై అనేది నియర్ బై ఉండాలి, స్టాండర్డ్ పవర్ సప్లై అనేది ఉండాలి. అండ్ కప్ హోల్డర్స్ చూడొచ్చు, ప్రీమియం కప్ హోల్డర్స్ అండి, ఏదో నార్మల్ కప్ హోల్డర్స్ కాదు, ప్రీమియం కప్ హోల్డర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. యూస్ చేసుకునేటప్పుడు మీరు కింద కనుక్కుంటే ఈ స్ప్రింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత క్లోజింగ్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు నేను చెప్పాను కదా, ఈవెన్ లెగ్స్ కూడా సోఫా లుక్ని తీసుకురావడానికి లెగ్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. ఇలా డిఫరెంట్ లెగ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లేలో ఉంచడం జరిగింది. మోడల్ బట్టి యా, ఈ లెగ్స్ అనేది బేసిక్ లెగ్స్ అనేది పీవీసీ లెగ్స్ యూస్ చేస్తాము. దీంట్లో ఏమైనా మీకు కలర్స్ ఈ లెగ్స్ అనేది డిఫరెంట్గా కావాలనుకుంటే దీని ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా కొంచెం మీకు ప్రైస్ అనేది వేరియేషన్ అవుతుంది. అండ్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ నేను చెప్పాను కదా, మీ ఇంటీరియర్కి తగ్గట్టుగా కలర్స్ అనేది ఎలా కావాలంటే అలా మోడిఫై చేసుకోవచ్చు. దీంట్లో రెగ్జిన్స్, స్వేడ్ ఫ్యాబ్రిక్స్, జూట్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కస్టమైజేషన్ అనేది ఇప్పుడు చాలా తక్కువ మంది షోరూమ్స్లో చేస్తున్నారండి. మనం కంప్లీట్ కస్టమైజేషన్, నాకు ఓన్లీ 5 ఫీటే ఉంది సోఫా కావాలి, లేకపోతే 5x7 ఉంది ఎల్ షేప్ సోఫా కావాలి అనుకున్నప్పుడు మీరు మమ్మల్ని హోమ్ విజిట్కి కూడా రమ్మని అడగచ్చు. మేము హోమ్ విజిట్ చేసి మెజర్మెంట్స్ తీసుకొని ఈవెన్ మ్యాట్రసెస్ కానీ సోఫాస్ కానివ్వండి, హోమ్ డెలివరీ అండ్ హోమ్ మెజర్మెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు మీ స్లాట్ అనేది ఈవెన్ మా వెబ్సైట్లో కూడా మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో మీరు చూసారు, బేసిక్గా మాకు ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా తీసుకున్నప్పుడు బెస్ట్ ప్రైస్ అనేది కంపల్సరీగా మీకు దొరుకుతుంది అండ్ బెటర్ క్వాలిటీ. ఫ్రీ డెలివరీ అనేది విత్ ఇన్ హైదరాబాద్ మనం 25,000 బిల్లింగ్ అబౌవ్ ఉంటే మనం ఫ్రీ డెలివరీ చేస్తున్నాను. కిలోమీటర్స్ విత్ ఇన్ హైదరాబాద్ ఎక్కడైనా కానీ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ ఈవెన్ అవుట్ ఆఫ్ ద స్టేట్స్ కూడా మనం పంపిస్తాము. నామినల్ ఛార్జెస్ అనేది మనం ఛార్జ్ చేస్తాము. అండ్ ఈవెన్ టీపాయ్స్ కూడా మీకు కలర్స్కి మన సోఫా కలర్కి తగ్గట్టుగా టీపాయ్స్ కూడా చేయించుకోవచ్చు. జీడిమెట్ల షోరూమ్ గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి డిస్ప్లే ఉందండి. డిఫరెంట్ సోఫాస్ అనేది ఇంకా ఎక్కువ మోడల్స్ కావాలనుకున్నాడు అప్పుడు ఇక్కడ ఈవెన్ డిస్పాచ్లో ఉన్న సోఫాస్ కానివ్వండి, డిఫరెంట్ మోడల్స్ కానివ్వండి ఇక్కడ డిస్ప్లేలో ఉంచాము. ఈవెన్ కార్డ్స్, మ్యాట్రసెస్కి కొందరు రెడీ పీస్లు కావాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఈవెన్ డైనింగ్ టేబుల్స్ కూడా మనము డిఫరెంట్ మోడల్స్ అనేది డిస్ప్లేలో ఉంచాము. బెస్ట్ ప్రైస్కి డైనింగ్ టేబుల్స్ కావాలన్నా కానీ, కార్డ్స్ కావాలన్నా కానీ, ఓన్లీ అవైలబుల్ పీసెస్ కాదు, వీటిల్లో కూడా కస్టమైజేషన్ ఆప్షన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంటీరియర్లో బేసిక్గా చాలా మంది హెడ్ బోర్డ్స్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ మోడల్స్లో మనం హెడ్ బోర్డ్స్ కూడా మనము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అది ఎస్ఎఫ్టీ ప్రకారం డిఫరెన్స్ ఆన్ ఎస్ఎఫ్టీ అండ్ సెలెక్టెడ్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. పర్ ఎస్ఎఫ్టీ అరౌండ్ 750 నుంచి మన దగ్గర హెడ్ బోర్డ్స్ అనేది చేస్తున్నాము. మీకు నచ్చిన కలర్స్లో, నచ్చిన మోడల్స్లో మనం హెడ్ బోర్డ్స్ అనేది చేసి మీకు హోమ్ సర్వీస్ చేయగలము. ఈవెన్ సర్వీస్ ఛార్జెస్ అండ్ ఫిట్టింగ్ ఛార్జెస్ ఏమి ఎక్స్ట్రా ఏమి ఉండవండి. మీరు ఈ ఆపర్చునిటీ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ సింగిల్ హెడ్ బోర్డ్ కూడా కావాలన్నా కానీ మనం హోమ్ సర్వీస్ అనేది చేయగలము. ఈవెన్ ఇంటికి మన పర్సన్ వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని ఆ తర్వాత హెడ్ బోర్డ్ చేసి ఫిక్సింగ్ అనేది చేస్తారు. దానికి ఏం అడిషనల్ ఛార్జెస్ ఉండవు. హోమ్ ఫర్నిచర్ రిలేటెడ్ ఏ అవసరాలు ఉన్నా కానీ, ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ బెస్ట్ ప్రైస్లో, బెస్ట్ క్వాలిటీలో కావాలనుకున్నప్పుడు మీరు మా షోరూమ్స్కి కింద ఉన్న ఎనీ లొకేషన్కి మీరు విజిట్ అవ్వచ్చు. అన్ని షోరూమ్స్లో కూడా ప్రైస్ అనేది సిమిలర్గానే ఉంటుంది. దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్. స్టోర్ టు స్టోర్ కూడా మీకు వేరియేషన్ ఏమి ఉండదండి. సేమ్ ప్రైజెస్ అనేది మీకు బెస్ట్ ప్రైస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మన క్యాటలాగ్ ఉంటుందండి. ఇక్కడ టోటల్ మీకు 9 టైప్స్ ఆఫ్ మ్యాట్రసెస్ అనేది మీరు క్యాటలాగ్ని ఈవెన్ మీకు ఇంటికి పంపించమన్నా దీంట్లో వాడే మెటీరియల్ ఏంటనేది దీంట్లో డీటెయిల్డ్గా క్లియర్గా మనం మెన్షన్ చేసి ఉంటాము. మీకు సాఫ్ట్ కాపీ కావాలన్నా కానీ మనం షేర్ చేస్తాము.
అండ్ మనం వచ్చేసి ఈ 9 టైప్స్ ఆఫ్ మ్యాట్రసెసే కాదు, ఈవెన్ మీకు దీంట్లో కంఫర్ట్ నచ్చకపోయినా ఇంకా వేరే కంఫర్ట్లో కావాలన్నా కానీ మనం చేసి ఇవ్వగలము. అండ్ సోఫాస్ కూడా మనం కస్టమైజ్ చేస్తాము. అండ్ దీంతో పాటు మనం బల్క్ ఆర్డర్స్ లైక్ హోటల్స్కి, హాస్టల్స్కి కావాలన్నా కానీ మనం బల్క్ ఆర్డర్స్ కూడా మనం తీసుకుంటాము, హ్యాండిల్ చేస్తాము. అండ్ ఈవెన్ సోఫాస్ నేను చెప్పాను కదా, నాట్ ఓన్లీ వన్ మోడల్ అండి, డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర క్యాటలాగ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఈ విధంగా ఏ మోడల్లో కావాలన్నా, ఏ కలర్లో కావాలన్నా, ఏ సైజులో కావాలన్నా మీకు సోఫాస్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వగలము. అండ్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం మీకు బెస్ట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ క్వాలిటీ కూడా ఓన్లీ ఏదో తక్కువ ప్రైస్ ఇస్తున్నాం కానీ తక్కువ క్వాలిటీలో చేయడం కాదు, బెస్ట్ క్వాలిటీ అనేది మనం ఇస్తున్నాం. ఈవెన్ మా రివ్యూస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. విత్ ఇన్ షార్ట్ స్పాన్లో మేము 6 స్టోర్స్ అనేది మనం చేయగలిగాము. ఆల్మోస్ట్ మనకి తెలంగాణలో 6 స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మనం ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, దానికి సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలి అనుకుంటే విత్ ఇన్ 25 lakhsలో మీకు మంత్లీ ఎర్నింగ్ ఆల్మోస్ట్ 1 lakh వచ్చే వరకు మీరు సేల్ పెరిగితే ఇంకా 1 lakh కంటే ఎక్కువ కూడా మీకు రావచ్చు. అండ్ డిపెండ్స్ ఆన్ సేల్ అయితే మినిమం మీకు 1 lakh వరకు ఎర్న్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అనేది మా ఫ్రాంచైజ్ ద్వారా ఉంటుంది. ఫస్ట్ 10 customers మాత్రం మనము ఫ్రీగా రాయల్టీ లేకుండా ఫ్రాంచైజ్ ఫీ అనేది లేకుండా మనము ఫ్రాంచైజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్రెడీ మనకి 3 franchises అనేది ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇంకొక 7 customers కి మాత్రం వితౌట్ ఫ్రాంచైజ్ ఫీ అండ్ వితౌట్ రాయల్టీ అనేది మనము ఆప్షన్గా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఫ్రాంచైజీ కావాలనుకున్నా, లేదు డైరెక్ట్గా మీరు ప్రోడక్ట్ కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు అనేది తెలుసుకోవచ్చు. మనం ఓవరాల్ మన ఎక్కడెక్కడ మన స్టోర్స్ ఉన్నాయి, మనకి ఎంత దూరంలో ఉన్నాయి, ఈవెన్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్లో మీరు మీ నియరెస్ట్ స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు. నేను చెప్పాను కదా, ఓవరాల్ తెలంగాణలో మనకి 6 స్టోర్స్ ఉన్నాయి. ఆల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోస్లో మేము ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో మీరు అవన్నీ చూడొచ్చు. లొకేషన్స్ అన్ని గూగుల్లో మనకి లింక్ చేసి ఉన్నాయండి. జోలాలి ఫ్యాక్టరీ అవుట్లెట్, జోలాలి మ్యాట్రసెస్ నియర్ మీ అని గూగుల్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లిస్ట్ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు మీరు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోలేని అనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ మీరు కాల్ చేస్తే మీరు ఈజీగా మేము గైడ్ చేస్తాము. ఈజీగా మా స్టోర్కి అనేది మీరు విజిట్ చేయొచ్చు. బెస్ట్ ప్రొడక్ట్స్, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈవెన్ ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి అడిషనల్ 10% డిస్కౌంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ.